విచిత్రం. ఏ విష్ణాలయంలోనైనా పువ్వులు ఇస్తారు పెట్టుకోమని. ఒక్క వెంకటాచలంలో మాత్రం వెంకటేశ్వర స్వామి వారికి అలంకారం చేసినటువంటి పుష్పహారములను నిర్మాల్యంగా ఎవ్వరూ తలలో పెట్టుకోకూడదు, ఎవరికి ఇవ్వరు కూడా. ఆ దండలో ముక్కలు తీయడమో లేకపోతే పువ్వులు తీయడమో తీసి చేతిలో పెట్టడం, కళ్ళకత్తుకుని తల మీద పెట్టుకోవడం, లేకపోతే కొప్పులో పెట్టుకోవడం అలా ఏమి ఉండవు. వెంకటేశ్వరుడు ధరించినటువంటి పుష్పమాలలను శేషముగా ఇవ్వరెక్కడ. అవి తీసుకెళ్ళి ఏ కొండ మీదో వేసేస్తుంటారు. కాబట్టి ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని ఆశ్రయించాడు. ఆయన అన్నారు, ఒక పల్లకీలో నీ భార్యలతో కలిపి ఎవరికీ తెలియకుండా తీసుకురా ఆ శరీరాలను అన్నారు. ఆ శరీరాలని తీసుకొచ్చి పాండవ తీర్థము అని ఉంది, మీరు ఇప్పటికీ వెళ్ళి చూడొచ్చు. శివకేశవుల మధ్య ఎంత అభేదం ఉంటుందో మీరు వెంకటాచలంలో చూడొచ్చు. వెంకటాచల క్షేత్రానికి నిజంగా రక్షణ చేస్తున్నవాడెవరో మీకు తెలుసా?